హే గైస్, వెల్కమ్ టు వి మధు వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. పార్ట్ 3లో మీరు చూసినట్లయితే మనం ఏఎంబి మాల్లో పార్ట్ 4 చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. స్నో కింగ్డమ్ మిస్ కావద్దని మనం ఆల్రెడీ చెప్పున్నాం. పార్ట్ 4కి స్వాగతం. ఈ ఏఎంబి మాల్లో ఉన్నటువంటి ఈ స్నో కింగ్డమ్ను ఎక్స్ప్లోరింగ్ చేస్తున్నాం. ఎవరు మిస్ కావద్దు. కొత్తగా చూసే వాళ్ళు అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. వెంటనే ఎలా ఉందో నా ఎక్స్ప్లోరింగ్. చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది స్నో కింగ్డమ్. చూడండి, ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం మేము. ఒకసారి కనుక్కుంటున్నాం ప్రైసెస్ ఏ విధంగా ఉంటుందని. ఒకసారి ప్రైసెస్ రివీల్ చేస్తాం. చూడండి, చూసాము ప్రైసెస్. అడల్ట్కి అయితే ఎంట్రీ 750 రూపీస్, అదేవిధంగా చైల్డ్కి అయితే 650 రూపీస్. ఇందులో 12D సినీ మ్యాజిక్ అనే ఒక రియలిస్టిక్ అడ్వెంచర్ ఉంటుంది. 6 minutes ఉంటుందండి ఇది ఆ షో. అది మిస్ కావద్దు. అదైతే 150 రూపీస్ ఉంటుంది. టోటల్గా అయితే 900 రూపీస్ అవుతుంది. కాంబో ప్యాక్లో 850 అయితే 50 రూపీస్ ఆఫర్స్తో 850 అవుతుంది. సో మేము అక్కడ టికెట్ కౌంటర్లో డిస్కస్ చేసి కాంబో ఆఫర్ తీసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో 12D సినీ మ్యాజిక్స్ మిస్ కాకూడదని చెప్పి మీరు కూడా మిస్ కావద్దు, ఖచ్చితంగా అదైతే తీసుకోండి. సో కాంబో ఆఫర్లో 850తో స్నో కింగ్డమ్ ఎంట్రీ, అదేవిధంగా 12D సినీ మ్యాజిక్స్ 2 తీసుకున్నాం మేము. కాంబో 50 రూపీస్ సేవ్ అయింది. అదేవిధంగా చైల్డ్కి కూడా సేమ్ అంటే 650, 150. కాంబో ఆఫర్లో అయితే 750కి వస్తుంది. 800 అవుతుంది మామూలుగా అయితే. ఇదైతే 850 అవుతుంది. సో గాయస్, 900 రూపీస్కి 50 రూపీస్ ఆఫర్తో అడల్ట్కి అయితే 850కి కాంబో ఆఫర్ వస్తుంది. అదేవిధంగా చైల్డ్కి అయితే 800 అయితే 50 ఆఫర్తో 750కి వస్తుంది. చూడండి, అది ఫోటో షాపింగ్. ఆల్రెడీ క్యూఆర్ కోడ్ కూడా మీకు ఇప్పుడే చూపించాం మేము. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మనం ఆల్రెడీ లోపల దిగినటువంటి మనకి వాళ్ళే ఫోటో షూట్ చేస్తారు. ఆ ఫోటో షూట్ చేసిన తర్వాత ఇక్కడ మనం వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. మనకి అలా క్యూఆర్ కోడ్ స్లిప్ ఇస్తారు. ఆ క్యూఆర్ కోడ్ మనము స్కాన్ చేస్తూనే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి దీనికి అమౌంట్ ఛార్జ్ చేస్తారు ఖచ్చితంగా. ఇది చాలా బాగుంటుంది. ఫొటోస్ రియలిస్టిక్గా ఉంటాయి. సో అంతా చూస్తున్నాం మేము. అక్కడ స్టాల్స్ ఉన్నాయి, ఫోటో కలెక్ట్ చేసుకునే స్టాల్స్. అదేవిధంగా రకరకాల కౌంటర్స్ ఉంటాయి అక్కడ. అదేవిధంగా షూ కౌంటర్ ఉంటుంది. చూడండి, అది లోపలికి ఎంట్రీ అది కనిపిస్తుండేది. ఎప్పుడెప్పుడు అని వెళ్ళాలని చాలా ఎగ్జైట్గా ఉన్నాం మేము. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. అది చూడండి, అక్కడ ఎక్స్పీరియన్సెస్ డిజిటల్ సంబంధించి డిస్ప్లేలో చూపిస్తూ ఉన్నారు మొత్తము. చాలా ఎగ్జైట్గా ఉన్నాము ఎప్పుడెప్పుడు ఈ స్నో కింగ్డమ్లోకి ఎంటర్ అవుతామని. చూడండి, అవన్నీ స్టాల్స్. ఇవి ఏఎంబి మాల్లో స్నో కింగ్డమ్లో స్టాల్స్. అవి ఫోటోషాపి. అదే మనం చెప్పాం కదా ఆల్రెడీ. మీకు స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ కూడా చూపించారని మాకు ఇచ్చింది. ఆ క్యూఆర్ కోడ్ స్లిప్ ఇస్తారు. మనం లోపల తీసినటువంటి వాళ్ళు షూట్ చేసినటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. దానికి అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. చూడండి ఎంత బాగుందో చూడండి. అది అద్భుతంగా ఉంటుంది. అదొక మనం ఒక కాశ్మీర్కి ఒక కాశ్మీర్కి వచ్చినట్టు ఉంటుంది ఒక ప్లేస్కి. అది ఎంట్రీ అండి. ఇంకా టైం ఉందని చెప్పి మేము ఈ 12D సినీ మ్యాజిక్స్లోకి వెళ్ళిపోదామని చెప్పి వచ్చేసాం మేము. ప్రతి 6 minutesకి ఇది జరుగుతుంటుంది. స్పెట్స్ అయితే ఇస్తారు. ఎందుకంటే చాలా రియలిస్టిక్ అడ్వెంచర్గా ఉంటుంది. 2D, 3D, 4D, 5D, 6D కూడా కాదండి, 12D సినీ మ్యాజిక్స్. ఇది అసలు ఎక్స్పీరియన్స్ అయితే హైలైట్ అండి. అసలు నిజంగా మాత్రం చాలా రియలిస్టిక్గా ఉంది. అసలు నిజంగా అద్భుతంగా ఉంది. సో మేము స్నో కింగ్డమ్కి ఎంటర్ అయ్యే ముందు ఇది ఆల్రెడీ మాకు ఎంట్రీ ఇచ్చేసారు. ఖచ్చితంగా ఎంట్రీ అందుకని చూద్దామని వెళ్ళిపోయాము. 6 minutes అడ్వెంచర్, రియలిస్టిక్ ఎంట్రీ అండి. నిజంగా రియలిస్టిక్గా ఉందండి ఇది అడ్వెంచర్ మాత్రము. అందరము సీటింగ్ అవుతున్నాము. స్పెట్స్ అయితే ఖచ్చితంగా మనం వేర్ చేయాలి ఖచ్చితంగా. అది అందరూ వచ్చి ఇప్పుడే కూర్చుంటున్నారు. మేము వచ్చి కూర్చున్నాము. అసలు చాలా బాగుంటుంది. అంత సీట్ బెల్టింగ్ చూడండి, అంత చైర్స్, అదేవిధంగా స్పెట్స్ అన్ని పెట్టుకొని వీఆర్ గెట్ రెడీ టు ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ 12D సినీ మ్యాజిక్స్. సూపర్గా అసలు ఎంతో రియలిస్టిక్గా ఉంటుందని ఆలోచిస్తూ అందరూ చెప్తుంటే చాలా ఫీల్ అయ్యాను. మేము చూస్తుంటే ఎక్సలెంట్గా చూడాలని చెప్పి. సో ఈ విధంగా అద్భుతంగా ఉంది ఇది మాత్రం అండి ఎక్స్పీరియన్స్ అయితే. కానీ అది రియలిస్టిక్గా అద్భుతంగా ఉంటుంది. మనం చేయలేం కాబట్టి చూపించలేదు. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అయిపోయిందండి. అందరం స్పెట్స్ అక్కడ వాళ్ళ కౌంటర్లో ఇచ్చేసి ఇప్పుడే బయటకు వస్తున్నాం. ఇది మాత్రం మిస్ కావద్దండి. 12D సినీ మ్యాజిక్స్ హైలైట్గా ఉంటుంది.
తర్వాత వెంటనే షూ కౌంటర్కి వెళ్ళాము. ఎందువల్లంటే మన స్నో కింగ్డమ్లోకి వెళ్తున్నాం కాబట్టి షూస్ అన్ని ఆ కౌంటర్లో ఇచ్చేసి కాస్ట్యూమ్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాము. మేము కాస్ట్యూమ్స్ కౌంటర్ దగ్గరకు వస్తున్నాము. సో మొత్తం ఇది 45 minutes స్నో కింగ్డమ్ ఎక్స్పీరియన్స్ చేయాలి మొత్తము. సో కాస్ట్యూమ్ కౌంటర్ దగ్గర కూడా పెద్ద క్యూ ఉంది. అందరూ చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఆయన ఆ కాస్ట్యూమ్స్ వేసుకొని మనం స్నో కింగ్డమ్లోనికి అడుగు పెడతామా, ఆ ఎక్స్పీరియన్స్ చేస్తామని చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. పిల్లలకైతే మస్తు ఖుషి అవుతున్నారు. పిల్లలు మాత్రమైతే ఈ సమ్మర్లో మాత్రం మిస్ చేయొద్దండి. హైదరాబాద్లో ఏఎంబి మాల్లో ఖచ్చితంగా మిస్ చేయొద్దు. పిల్లలు మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి. చాలా రియలిస్టిక్గా ఉంది, అద్భుతంగా ఉంది. మనం కాశ్మీర్లో ఉన్నట్టే ఆ మంచులో ఉన్నట్టు, మంచు వర్షంలో ఉన్నట్టు ఫీలింగ్ మనకైతే ఖచ్చితంగా కలుగుతుంది. సో వీఆర్ రెడీ టు ఎంట్రీ ఇన్ స్నో కింగ్డమ్. సో దానికి మనం కాస్ట్యూమ్స్ తీసుకోవాలి కాబట్టి కాస్ట్యూమ్స్కి అందరం అయితే వెళ్తూ ఉన్నాం మేము. ఇవన్నీ దాంట్లో ఛార్జ్ చేస్తారు. సపరేట్గా ఛార్జెస్ ఏముండవు. ఆ 750 రూపీస్లోనే మనకి ఛార్జ్ చేస్తారు. అన్నీ దాంట్లోనే చెప్పాం కదండి. కాంబో ఆఫర్లో మనం వెళ్ళాం మనము. సో కాంబో ఆఫర్లోనే కాబట్టి ఇవన్నీ ఉంటుంది. ప్రత్యేకంగా ఏమి ఛార్జ్ చేయరు. సో ఈ విధంగా పోయి మనము కలెక్ట్ చేసుకోవాలి. చూడండి, అందరూ చాలా ఎక్సైట్గా ఉండి కలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఈ కాస్ట్యూమ్ కౌంటర్లో మొత్తం క్లియర్గా బ్రేజర్ అయితే ఏమి, అదేవిధంగా షూస్, గ్లౌజెస్, షూస్ కూడా మొత్తం అవి మొత్తం మనం మంచులో మనము వాక్ చేయడానికి వీలుగా ఉండేటువంటి బిగ్ షూస్ ఉంటాయి, పెద్దవి. ఆ షూస్ కూడా మనకి అవి మోకాళ్ళ దాకా ఉంటాయండి. షూస్ కూడా చాలా బాగుంటాయి. షూస్ కూడా ఎందుకంటే చాలా రియలిస్టిక్గా మనం మంచులో వాక్ చేయాలి కాబట్టి మనం స్లిప్ అయ్యే అవకాశం ఉంది. సో చూడండి, అందరూ కాస్ట్యూమ్ తీసుకున్నారు. చూడండి, పాలిథిన్ పేపర్లు కూడా, అంటే పిల్లలకి అక్కడ ఏమి అట్మాస్ఫియర్ సంబంధించి కొంచెం ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఎక్స్ట్రా సెక్యూరిటీ కోసం పాలిథిన్ పేపర్లు కూడా ఇస్తున్నారు. పాలిథిన్ కూడా కవర్లు, అంటే ఎక్కువ కంటామినేట్ కాకుండా పిల్లలకి వీలుగా ఎక్కువ ఇస్తున్నారు. పిల్లలకి ఇస్తున్నారు అవి. చూడండి, అన్ని డ్రెస్సెస్ అన్నీ ఇస్తున్నారు. అందరూ కలెక్ట్ చేసుకుంటున్నారు. డ్రెస్సెస్ చాలా జాగ్రత్తగా కలెక్ట్ చేసుకోవాలండి. ఇవి కాస్ట్యూమ్స్ మనకి నీట్గా పెద్ద సాక్సెస్ అయితే ఇస్తారు. అదేవిధంగా షూస్ ఇస్తారు. పెద్ద సాక్సెస్, షూస్ మోకాళ్ళ దాకా ఉంటాయండి షూస్. చాలా పెద్ద బ్రేజర్ ఆర్ కోట్ ఇస్తారండి. గ్లౌజెస్ ఇస్తారు. మొత్తం టోటల్గా మనకి కాశ్మీర్లో చూడండి, ఆ షూస్ చూడండి, అంత పెద్ద షూస్ అవి. ఆ షూస్, ఆ సాక్సెస్, అదేవిధంగా గ్లౌజు, బ్రేజరు, ఎవరి సైజు తగ్గట్టు వాళ్ళు మనల్ని చూస్తూనే ఇచ్చేస్తారు. ఎందువల్లంటే ఇవి ఖచ్చితంగా కాస్ట్యూమ్స్ లేకపోతే మనము ఆ అట్మాస్ఫియర్లో ఉండలేము. మై గాడ్, అంత -6 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది అక్కడ టెంపరేచరు. లోపల -6 degrees సెంటిగ్రేడ్ మెయింటైన్ చేస్తారు. అందువల్ల చూడండి, అందరం తీసుకున్నాం. మేము తీసుకొని అక్కడ కూర్చొని ఆ కౌంటర్లో కాస్ట్యూమ్స్ వేరింగ్ చేసుకున్నాం. అన్నీ ఎవరికోళ్ళు ఆ కాస్ట్యూమ్స్ వేసుకుంటున్నాము. ఎందుకంటే -6 degrees సెంటిగ్రేడ్ కాబట్టి మొత్తం మనం పగడ్బందీగా వెళ్ళాలి అక్కడ, లేకపోతే మనకి ఇబ్బందికర పరిస్థితి. చూడండి, మేము అంత కాస్ట్యూమ్స్ అయితే వేసేసుకున్నాము. చాలా ఎప్పుడెప్పుడు అని చాలా ఎక్సైట్గా ఉన్నాము. ఎప్పుడెప్పుడు స్నో కింగ్డమ్లోకి వెళ్తామని. నాకైతే కొంచెము కోల్డ్గా ఉందండి. నేనైతే కొంచెం లిటిల్ బిట్ కొంచెం అనుకుంటున్నాను, ఏమన్నా కొంచెం హెల్త్ పరంగా ఏమైనా అవుద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను నేను. నాకైతే కొంచెం కోల్డ్గా ఉంది. కొంచెం వాటర్ చేంజ్ చేయాలి హైదరాబాద్ వెళ్ళాక. స్నో కింగ్డమ్ గేట్ ఎంట్రీ, ఆ కాశ్మీర్ లాంటి స్నో కింగ్డమ్ ఎంట్రీలోకి ముందు ఒక లాబీ ఉంటుంది. ఆ లాబీలో అందరం అక్కడ విత్ కాస్ట్యూమ్స్ వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడెప్పుడు ఆ స్నో కింగ్డమ్లోనికి ఎంట్రీ అవుతామని అందరూ వెయిట్ చేస్తున్నాం. పిల్లలు, పెద్దలు చాలా ఎక్సైట్గా ఉన్నారు. సో ఎక్సైటింగ్ అండి అసలు. చూడండి, కొంతమంది అందరు లోపలికి వస్తున్న లాబీలో ఉన్నాం మేము. జస్ట్ స్నో కింగ్డమ్కి ఇంకొక 2 అడుగుల దూరంలో ఉన్నటువంటి లాబీలో అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం. సో ఎక్సైటింగ్, అందరూ ఎక్సలెంట్ ఎక్సైటింగ్ అండి. అందరం
అందరం వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడెప్పుడు ఆ స్నో కింగ్డమ్ ప్రపంచం అనేది ఓపెన్ అవుతుంది, అందరము వెళ్ళాలని వెయిట్ చేస్తూ ఉన్నాము. అందరం రెడీలో ఉన్నాము. అందరం మేమైతే చాలా హ్యాపీగా ఎగ్జైటింగ్గా ఉన్నాము, ఎప్పుడెప్పుడు ఎంటర్ కావాలని. అందరూ వెయిట్ చేస్తున్నారు, ఫొటోస్ తీసుకున్నారు, సెల్ఫీ. అదే కదండి అప్ప, ఎప్పుడెప్పుడా మీరు ఎదురు చూస్తున్న ఫైనల్లీ స్నో కింగ్డమ్ ఓపెన్ అయిందండి. ఖచ్చితంగా అది పెద్ద కాశ్మీర్ లాంటి ఒక మహాలోకము, అద్భుతంగా ఉంటుంది. లోపలికి వెళ్తూనే చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాము. ఫైనల్లీ వీఆర్ ఎంటరింగ్ స్నో కింగ్డమ్. చూడండి పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు. అబ్బా అసలు నోట్లోంచి అసలు చూడండి, అక్కడ పోతానే -6 డిగ్రీ సెంటిగ్రేడ్. ఆ సెంటిగ్రేడ్కి మన బాడీ అట్మాస్ఫియర్ అడాప్ట్ కావాలి. అడాప్ట్ అవుతూనే నోట్లోంచి పొగలు వస్తున్నాయండి. మనకి కాశ్మీర్లో ఎట్ట వస్తున్నాయో అట్ట పొగలు వచ్చేసాయి మొత్తం. అసలు టోటల్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోయాము అంతే. చూడండి ఎంత రియలిస్టిక్గా ఉంది, అసలు అద్భుతంగా ఉంది. చూడండి అంతా నోట్లోంచి చూడండి, అదిగా పొగలు వస్తున్నాయి చూడండి నోట్లో. అది చూడండి ఎంత బాగా పొగలు వస్తున్నాయి చూడండి. అంతలా హెవీ -6 డిగ్రీ సెంటిగ్రేడ్ అండి. అది చూడండి పొగలు అందరికీ. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేము, అద్భుతంగా ఉంది. పిల్లలైతే మస్తు ఖుషి, ఎంజాయ్ చేశారు. చూడండి అక్కడ అన్ని రకాలు మొత్తం ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్నో స్లైడింగ్ ఉంది చూడండి, అద్భుతం అసలు స్నో స్లైడింగ్ అయితే. ఆ స్నో స్లైడింగ్ అయితే పిల్లలు మస్తు ఎంజాయ్ చేశారు. అదేవిధంగా చిన్న చిన్న ఇల్లులు మీకు తెలుసు, మన ఈ టండ్రా ప్రాంతాల్లో ఉండేటట్టు ఇగ్లూలు, హౌసెస్, అదేవిధంగా పెంగ్విన్ బోర్డ్స్, రకరకాల కాస్ట్యూమ్స్ అని అక్కడ పెట్టారు, టాయ్స్ లాగా. అసలు టోటల్గా మన కాశ్మీర్లో ఏ విధంగా ఉంటుందో అక్కడ ఆడుకునేవి కానీ, స్లైడింగ్ చేసేవి కానీ, లాక్కునేవి కానీ, అంత పిల్లలకి మస్తు ఖుషిలాగా ఎంజాయ్. ఒక కాశ్మీర్లో ఉన్నట్టు ఒక మొత్తం టోటల్గా ఒక మంచు ప్రాంతంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన అట్మాస్ఫియర్తో, ఆ విధమైన హ్యాపీనెస్తో అసలు నిజంగా ఎగ్జైట్గా ఉన్నాం. లోపల చాలా బాగున్నాం మేము, అసలు హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము. చూడండి చిన్న చిన్న ఇగ్లూల్లాగా హౌసెస్, మంచు ప్రాంతాల్లో ఉండే హౌసెస్ లాగా టోటల్ చూడండి మొత్తం డిజైనింగ్ కానీ అద్భుతంగా ఉంది. అసలు -6 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే చూడండి అసలు ఎంత చలిగా ఉంటుందో అంత చలిగా ఉందండి అక్కడ. అద్భుతం అసలు. స్నో స్లైడింగ్ అయితే హైలైట్ అండి అక్కడ మాత్రం. -6 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఈ స్నో స్లైడింగ్ అందరూ చూడండి మొత్తము పిల్లలంతా ట్యూబ్స్ అన్నీ తీసుకెళ్తున్నారు. ట్యూబ్స్ తీసుకెళ్తే దాంట్లో స్నో స్లైడింగ్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ స్నో స్లైడింగ్ పైకి వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా చలి అనిపించిందండి చాలా. మేము కూడా ట్రై చేసాం, ఖచ్చితంగా అందరం ట్రై చేసాం, మా పిల్లలు నేను అందరం ట్రై చేసాం స్నో స్లైడింగ్. అంత ఈజీగా ఏమీ లేదు, చాలా ఎగ్జైట్గానే కొంచెం బాగానే అడ్వెంచర్ లాగా అనిపించింది మాకైతే మాత్రం. పిల్లలు చూడండి చాలా యాక్టివ్గా ఆడుకుంటున్నారు అందరూ. నేను అందుకని ఎప్పుడెప్పుడు మీరు పార్ట్ 4 మిస్ కావద్దు, ఇది ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ సమ్మర్లో ఖచ్చితంగా మీరు మీ పిల్లలతో హైదరాబాద్లో ఏఎంబి మాల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ చూడండి. రెయిన్ డీర్స్ అంటే మనం ఎక్కువ చలి ప్రాంతాల్లో ఉండే రెయిన్ డీర్స్, మంచి ప్రాంతంలో ఉండేవి. ఆ రెయిన్ డీర్స్ ఇగ్లూ లాగా ఉండే హౌసెస్, పెంగ్విన్స్ చూడండి. అందరూ స్నో స్లైడింగ్ అందరూ వెళ్తూ ఉన్నారు. మేము కూడా అయితే ట్రై చేసాము. అంత ఈజీగా అయితే లేదు, చాలా అడ్వెంచరస్గానే ఉంది, చాలా బాగుంది కూడా, ఎగ్జైటింగ్గా ఉంది, చాలా హ్యాపీ అయ్యాము. మొత్తం 45 మినిట్స్ ఇది మొత్తం టోటల్ ఈ స్నో కింగ్డమ్లో. అద్భుత అని చెప్పాలి టోటల్గా. నెక్స్ట్ లెవెల్ ఉందండి, సూపర్ అండి నిజంగా. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు కదా, అంత బాగుందండి నిజంగా స్నో కింగ్డమ్ మాత్రము. స్నో స్లైడింగ్ అయితే హైలైట్. చూడండి ఎంత బాగా పిల్లలు ఎంత స్లైడ్ చేస్తున్నారు, చూడండి ఎంత బాగా. చూడండి ఒకసారి, వెయిట్ అందరూ చూడండి ఒకసారి క్లియర్గా చూడండి ఎంత బాగా పిల్లలు చూడండి. వావ్ ఎంత బాగా స్లైడ్ చేస్తున్నారు. మేము కూడా చూస్తూ ఉన్నాం. మేము ఆ స్నో స్లైడింగ్ చేయాలని చెప్పి మా పిల్లలు కూడా రెడీ అయ్యారు. అందరూ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు. అక్కడ ఖచ్చితంగా అందరూ అక్కడ నిలబడి ఉండే వాళ్ళు, అక్కడ ఇన్స్ట్రక్టర్లు ఏమీ ఎటువంటి అనుకోని జరగకుండా అక్కడ క్లియర్గా వాళ్ళు చూస్తూ ఉన్నారు. అక్కడ స్నో కింగ్డమ్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. చూడండి మేమంతా వెయిటింగ్ వెళ్ళాలని.
చాలా చలిగా ఉంది నిజంగా. ఆయన మాత్రము చాలా చలిగా ఉంది. నాకైతే కొంచెం బాగా కొంచెం కోల్డ్గా ఉంది, ఇంకా ఎక్కువ అవుతుంది నాకు. అస్సలు తట్టుకోలేని చలి మాత్రం ఉంది అక్కడ మాత్రం ఖచ్చితంగా. చూడండి, పిల్లలు అయితే మస్తు ఖుషి అవుతారండి. అసలు అట్మాస్ఫియరే వేరే లెవెల్ అని నిజంగా చెప్తున్నా కదా. మనం ఏదో యుఎస్లో ఉన్నట్టు, అదేవిధంగా కాశ్మీర్లో ఉన్నట్టు అంత ఫీలింగ్ కలుగుతుంది మనకి నిజంగా. హైదరాబాద్లో ఏఎంబి మాల్లో 750 రూపీస్ అంటే ఒక రకమైన కాస్ట్ వస్తుందా. మనం నెల్లూరు ఇవన్నీ మనం చూసాం కదండి, చిన్న రైడింగ్ వాటికి చిన్న ఇంట్రెస్ట్కి 500 అవుతుంది. హైదరాబాద్లో అంతలా ఏఎంబి మాల్లో 750 అంటే వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ నిజంగా దానికి చాలా అద్భుతం నిజంగా. చూడండి, ఆ పెంగ్విన్స్ చూడటానికి రియలిస్టిక్గా ఉన్నాయి. పెంగ్విన్స్ నిజంగా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. అసలు ఆ వెనక అట్మాస్ఫియర్ కానీ డిజైనింగ్స్ కానీ మొత్తం టోటల్గా. స్లైడింగ్ మాత్రం మిస్ కావద్దండి, ఖచ్చితంగా స్లైడ్ మాత్రం చేయండి, ఏం కాదు, చాలా బాగుంది కదా. కొంచెం అడ్వెంచరస్గా అనిపిస్తుంది మనకి ఖచ్చితంగా. అది టోటల్ మస్తు ఖుషి. 45 మినిట్స్ సూపర్ అండి, ఎంజాయ్ చాలా బాగుంటుంది. అదేవిధంగా సాంగ్స్ పెడతారు, చివరిలో డ్యాన్సింగ్ కూడా చేస్తారు. పిల్లలు ఆడుకునేవి చాలా ఉన్నాయి అక్కడ. పిల్లలకైతే మస్తు ఖుషిగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. స్నో స్లైడింగ్ మాత్రం సూపర్, ఎక్కువసేపు ఎంజాయ్ చేస్తారు. ఎన్నిసార్లైనా స్లైడ్ చేయొచ్చు మనం. చూడండి, ఇప్పుడే మా పిల్లలు వెళ్ళారు, స్నో స్లైడింగ్కి వెళ్ళున్నారు. అది ఇప్పుడే వస్తున్నారు, చూడండి వచ్చేస్తున్నారు. వావ్, స్నో స్లైడింగ్. సో ఎవరు మిస్ కావద్దండి ఈ స్నో స్లైడింగ్ మాత్రం. ఏఎంబి మాల్ మాత్రం చాలా బాగుంది. అదే మా పిల్లలందరూ ఖచ్చితంగా చూడండి, చాలా బాగా స్లైడ్ చేస్తున్నారు. సో అందరూ స్లైడ్ చేయాలి ఖచ్చితంగా, ఇదేది మిస్ కావద్దు. చాలా అడ్వెంచరస్గా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది కూడా చూడటానికి. మస్తు ఖుషి ఉంటుంది, పిల్లలకైతే మస్తు ఎంజాయ్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఏఎంబి మాల్ మనం పార్ట్ 3లో చూసాము, అద్భుతంగా ఉంది, మొత్తం మాల్ ఎక్సలెంట్గా ఉంది. అది చూడండి, చాలా ఎక్సైట్గా ఉంటుంది నిజంగా. పార్ట్ 4 చాలా బాగుంటుందని ఆల్రెడీ నేను చెప్పున్నాను. సో పార్ట్ 4 ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మిస్ కావద్దండి. పార్ట్ 4 మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ స్నో కింగ్డమ్ అసలు చూసినా చాలు, అంత బాగుంటుంది. సో మీ పిల్లల్ని కూడా సమ్మర్లో మిస్ కావద్దండి. ఏఎంబి మాల్ ఉంటే మనం కాశ్మీర్ అని పోలేం కాబట్టి చూడండి, మేము కూడా చేశాను అడ్వెంచరస్. నాకు బాగా చలిగా ఉందండి, కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. అయినా నేను కూడా దీని అడ్వెంచర్ చేశాను నేను కూడా. వావ్, చూడండి మేమందరం స్లైడింగ్ చేసేసాం. టోటల్గా మేము అందరం స్లైడ్ చేసేసాం. స్నోస్ మేము కొంచెం 10 మినిట్స్ ముందే బయటకు వచ్చేసామండి. నాకు కొంచెం బాగా కోల్డ్ ఎక్కువైంది, కొంచెం ఇబ్బందిగా అనిపించేసి బయటకు వచ్చి మస్తు అయితే చాలా ఖుషి అనిపించింది. చాలా టోటల్గా అయితే ఎక్స్పీరియన్సెస్ హైలైట్ అండి. ఇప్పుడే స్నో కింగ్డమ్ నుంచి బయటకు వచ్చేసామండి. సర్ప్రైజ్ అండి నిజంగా. అక్కడ తట్టుకోలేక చలి ఎక్కువగా బయటకు వచ్చేలేక వస్తూనే సూపర్ సర్ప్రైజ్ నిజంగా. రింగ్ డ్యాన్స్ అండి విత్ ఫారినర్స్. ఏమి చేస్తున్నారని రింగ్ డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్, వావ్ అనిపించింది నిజంగా. హైలైట్గా చేస్తుందండి ఆమె మాత్రం. అందరూ ఒక్కసారి ఆమె అసలు ఆ ప్రోగ్రామ్కి చుట్టూరు కనీసం 100 మెంబర్స్ నిలబడి అసలు చూస్తూ ఉన్నారండి. అద్భుతంగా ఉంది, నెక్స్ట్ లెవెల్ నిజంగా. హైలైట్గా అండి నిజంగా. ఎవ్వరు మిస్ కావద్దండి. ఎందువల్లంటే ఇది దాంట్లోనే ప్యాకేజీ, ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయరు. చూడండి, 1 2 3 4 రింగ్స్ కాదండి, కనీసం 8 9 రింగ్స్ ఒకటే అట్ ది సేమ్ టైం ఒకటే టైంలో ఆమె ఆ రింగ్తో చూడండి ఏ విధంగా చేస్తుందో. చూడండి రింగ్ చూడండి ఏ విధంగా రొటేట్ చేస్తుందో చూడండి. అంటే మంచి మ్యూజిక్, అదే మ్యూజిక్తో పాటు రింగ్స్ సైమల్టేనియస్గా రొటేట్ చేస్తూ ఉంది. అసలు లోపల ఎంత కోల్డ్గా ఉందో అసలు తట్టుకోలేక ముందే బయటకు వచ్చేసాము. ఆ బయటకు వస్తూనే ఆ కోల్డ్ నుంచి బయటకు వస్తున్న ఆ మ్యూజిక్, ఆ సాంగ్స్, ఆ బ్యాక్గ్రౌండ్, ఆ రింగ్ డ్యాన్సు అసలు అమేజింగ్ అనిపించింది నిజంగా అండి మాకు. అసలు మైండ్ ఎంత రిఫ్రెష్ అయిందంటే అది రిఫ్రెష్ అయింది ఆ మ్యూజిక్లో నిజంగా. నెక్స్ట్ లెవెల్ అండి నిజంగా. ఇది మాత్రం ఖచ్చితంగా ఇదేం ఛార్జ్ చేయరు కాబట్టి ఖచ్చితంగా మీరు మీ పిల్లలతో మిస్ కావద్దు.
మనం స్నో కింగ్డమ్ నుంచి బయటకు వస్తూనే ఈ ప్రోగ్రాం జరుగుతుంటుంది. ఖచ్చితంగా మిస్ కాకుండా అందరూ చూడండి. ఖచ్చితంగా ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవుద్దండి. హైలైట్గా ఉందండి చూడండి. కాళ్ళతో, అదేవిధంగా లెగ్స్, హ్యాండ్స్, అదేవిధంగా 4 హెడ్స్, దేంతో అయినా అన్ని రింగ్స్ ఒకటేసారి రొటేట్ చేస్తూ డ్యాన్స్ వేస్తూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో హైలైట్గా చేసిందండి. నిజంగా మాత్రం హైలైట్ అనిపించింది. నిజంగా అద్భుతం అండి. నిజంగా వేరే లెవెల్, అంతే వావ్ అనిపించింది. నిజంగా సూపర్బ్. చూడండి ఏ విధంగా చేస్తుందో చూడండి. హైలైట్ అండి. పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ అనిపించింది నాకైతే మాత్రం. ఎట్టి పరిస్థితి మిస్ చేసుకోవద్దండి. ఎట్టి పరిస్థితి మిస్ చేయొద్దు. సూపర్ నిజంగా. ఎందువల్లంటే దాంట్లో ఛార్జ్ చేస్తారు కాబట్టి సపరేట్గా మనకేమి ఛార్జ్ చేయరు. టికెట్లోనే కాబట్టి ఎవరు మిస్ కావద్దండి. అందరూ ఒక్కసారి చూస్తూ ఉండిపోయారు. అందరూ ఒక్కసారి మనము అంతలా కూల్లోంచి బయటకు వస్తున్న మైండ్ హైలైట్ రీఫ్రెష్ అయింది. చూడండి ఒక్కసారి చూడండి ఏమి రొటేట్ చేస్తుంది చూడండి. అసలు ఆ బాడీ బ్యాలెన్సింగ్ కానీ హైలైట్గా ఉందండి. మొత్తానికి వేరే లెవెల్ అనిపించింది నిజంగా మాత్రం. టోటల్గా హైలైట్ అనిపించింది నిజంగా. 750 అనేది పెద్ద విషయం కాదు మనకి. ఆ కాంబో ప్యాక్లో 750కి స్నో కింగ్డమ్ అయితేమి, అదేవిధంగా ఈ డ్యాన్స్ అయితేమి, రింగ్ బాల్స్తో డ్యాన్స్ కానీ హైలైట్గా అనిపించింది నిజంగా. వేరే లెవెల్ అండి. ఖచ్చితంగా మిస్ చేయొద్దు. చూడండి ఖచ్చితంగా చూడండి ఎంత బాగా చేస్తున్నారు చూడండి. మాకు ఎప్పుడైతే ఆ స్నో కింగ్డమ్ నుంచి బయటకు వచ్చామో మంచి రీఫ్రెష్ అనిపించింది మైండ్ మాత్రం. ఆ మ్యూజిక్, ఆ సాంగ్స్, డ్యాన్స్, అందరూ చుట్టూ నిలబడి సూపర్గా మస్తు ఖుషిగా ఎంజాయ్ చేశారు మొత్తం. ఆ సాంగ్స్ ఆ విధంగా ప్లే చేశారు చూడండి. ఆ రింగ్స్తో రకరకాల స్ట్రక్చర్ తయారు చేస్తూ ఎంత బాగుందో చూడండి. ఆ స్ట్రక్చర్స్ అన్నీ రకరకాల స్ట్రక్చర్స్ చూడండి. వావ్, గ్లోబ్ లాగా రకరకాలుగా చూడండి. చూడండి హైలైట్ కదండి నిజంగా. చూడండి గ్లోబ్ లాగా చేసి హ్యాండ్స్తో నుదుటి మీద నిలబెట్టింది చూడండి. అందరూ ఒక్కసారి క్లాప్స్తో వావ్ అనిపించారు అందరూ. చాలా ఎక్సైటింగ్ అనిపించింది అందరికీ. ఆమె పర్ఫార్మెన్స్కి అందరూ నిలబడి క్లాప్స్ కొట్టడం జరిగింది. సూపర్ అండి ఇది మాత్రం. విధంగా ఇప్పుడు మేము బయటకు వచ్చేసాము. టోటల్గా బాగా ఆకలి అనిపిస్తుంది పిల్లలకి అందరికీ. బాగా స్నో కింగ్డమ్లో ఉన్నాం కాబట్టి అట్మాస్ఫియర్లో ఉన్నాం కాబట్టి ఇంకా చలికి వాళ్ళకి కొంచెం హంగ్రీ ఎక్కువైంది. ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాం. అది ఫుడ్ కోర్ట్లోకి వచ్చి ఏదో ఒకటి తినేసి వెళ్దామని చెప్పి వచ్చాము. ఫుడ్ కోర్ట్ కూడా చూడండి ఎంత పెద్ద ఫుడ్ కోర్టో. ఏం నంబర్ ఆఫ్ కంపెనీస్, ఏ కావాలంటే హౌ మెనీ, ఎన్ని టైప్స్ ఉన్నాయి ఫుడ్స్, అన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి అక్కడ. మనకి ఏది కావాలంటే అది మనం తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి నిజంగా, చాలా బాగుంది కూడా. టోటల్గా మన ఏఎంబి మాల్లో ఈ పార్ట్ 4 సంబంధించిన స్నో కింగ్డమ్ అనే ఎక్స్ప్లోరింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది నిజంగా. నేనైతే రేటింగు 5కి 5కి ఇస్తాను. ఏఎంబి మాల్లో స్నో కింగ్డమ్కి అయితే 5కి 5 అవుట్ ఆఫ్ 5 అంతే. నిజంగా 750 రూపీస్కి కాంబో ఆఫర్కి టోటల్గా ఈ 12D సినీ మ్యాజిక్స్ అయితే చాలా బాగుంటుంది. అది ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మిస్ కావద్దండి. ఖచ్చితంగా చేయండి. ఖచ్చితంగా స్నో కింగ్డమ్ అదేవిధంగా 12D సినీ కాంబో ఆఫర్ తీసుకోండి. ఖచ్చితంగా రెండు ఎక్స్పీరియన్స్ చేయండి. ఫుడ్ కోర్ట్ చూడండి ఎంత పెద్ద ఫుడ్ కోర్ట్ చూడండి ఎంత బాగుందో అసలు టోటల్గా ఏఎంబి మాల్ నెక్స్ట్ లెవెల్ అండి. టోటల్గా ఈ 2 ఎపిసోడ్లు మీకు పార్ట్ 3 పార్ట్ 4 ఏఎంబి మాల్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఏఎంబి మాల్ మాత్రం మిస్ కావద్దు దయచేసి. ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళినట్లయితే ఏఎంబి మాల్ చూడండి. ఏఎంబి మాల్లో 1 డే హాఫ్ డే అంతా మాల్ చూసుకోవచ్చు. హాఫ్ డేలో మనం ఖచ్చితంగా ఈ స్నో కింగ్డమ్ అదేవిధంగా 12D సినీ మ్యాజిక్స్ చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది పిల్లలకైతే. నెక్స్ట్ లెవెల్ అంతే, వేరే లెవెల్గా ఉంటుంది. సో ఎవరు మిస్ కావద్దండి. మన ఛానల్ని ఖచ్చితంగా చూడని వాళ్ళైతే ఖచ్చితంగా, అదేవిధంగా కొత్త వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఈ ఎక్స్ప్లోరింగ్ కామెంట్ చేయండి. బయటకైతే వచ్చేసాం. ఒకసారి చూడండి. మళ్ళా ఒకసారి వెళ్ళే ముందు మన సెంటర్ వ్యూ చూపిద్దామని చూస్తున్నాము. మొత్తం
ఏఎంబి మాల్ సంబంధించి అక్కడ ఒక షాపింగ్ మాల్లో చూసాము. చూడండి ఎంత బాగుంది అది. టోటల్గా సెంట్రల్ వ్యూ చూస్తున్నాము. చూడండి ఒకసారి ఏఎంబి మాల్ యొక్క సెంట్రల్ వ్యూ. అక్కడ షాప్లో అక్కడ బాగుందని చెప్పి చూడండి. చాలా బాగుంది చూడండి ఆ పప్పి. వావ్, చాలా బాగుంది అది. నాకు అందుకే చాలా బాగుందని పిక్చర్ తీయాలని ఆ విధంగా అక్కడ షూట్ చేశాను కాసేపు. ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాం మేము. ఇంకా ఈ పార్ట్ అయితే ఇక ఇంతే. చూడండి గ్రీనరీ కానీ అంతా బయటకు వచ్చేస్తున్నాం మేము. చూడండి టోటల్ సెంట్రల్ వ్యూ ఇది. ఆల్రెడీ ఇదే ఫేమస్ అనమాట. ఇదే ఫేమస్ ఏఎంబి మాల్ నెక్స్ట్ లెవెల్. అంతే సెంట్రల్ వ్యూ ఆ విధంగా ఎక్సలెంట్. అసలు ఎటు వెళ్తే ఎట్టు వస్తుందో కూడా తెలియదు. అతి పెద్ద మాల్ ఏషియన్ మహేష్ బాబు మాల్ ఏఎంబి మాల్. సూపర్ మాల్, సూపర్ అనమాట. నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇట్లు సైనింగ్ ఆఫ్ మీ వెలుగోటి మధు. థ్యాంక్ యూ.